హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగలతో చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా శనగల్ని ఒక 5 అవర్స్ ముందు నానబెట్టానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని అవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇవి ఇలా మెత్తగా ఉడికితే చాలండి. ఇలా ఉడకాలి. ఇలా ఉడికాక స్టవ్ని ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా ఉండాలండి. అసలు వాటర్ ఏమి ఉండకూడదు. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇందులో ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 వేసాను. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి వీటిని బాగా కాదండి, లైట్గా వేగనివ్వాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి కదా ఆనియన్స్. ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికిద్దాము. ఇవి లైట్గా మగ్గిపోయాక ఇందులో నేను చిన్న సైజ్ టమాటా తీసుకున్నానండి. బాగా పండినది సగం వేసాను నేను. కావాలంటే మీకు ఎక్కువ పుల్లగా కావాలంటే ఒక చిన్న సైజ్ టమాటాను కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/4 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. ఇవన్నీ వేసి ఒకసారి మసాలాను మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలన్నిటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకున్నాక ఇందులో 2 స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్స్ నిమ్మరసం వేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పుల్లగా కారంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కారం ఎక్కువ వేసాం కదా, కారం వేసాము, ఇంకా టొమాటో వేసాము, లెమన్ జ్యూస్ వేసాము కదా, కారంగా పుల్లగా బాగుంది. ఒకవేళ పులుపు మాకు ఇష్టం లేదంటే లెమన్ జ్యూస్ని అవాయిడ్ చేసేయచ్చు. అంతేనండి, శనగలతో చాట్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.